Okay, today's topic is safety equipments and their uses in welding. వెల్డింగ్ లోపల వాడేటువంటి సేఫ్టీ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉంటున్నాయో అవి తర్వాత వాటి యొక్క యూజెస్ ఉపయోగాలు ఇందులో భాగంగా నాన్ ఫ్యూజల్ వెల్డింగ్ అనేటువంటిది మనం చూస్తున్నాం. నాన్ ఫ్యూజన్ వెల్డింగ్ దిస్ ఈజ్ ఎ మెథడ్ ఆఫ్ వెల్డింగ్ in which similar or dissimilar metals are joined together without melting the edges of the base metal by using a low melting point filler rod but without the application of pressure. రెండు డిసిమిలర్ అంటే సిమిలర్ కానటువంటివి జాబ్స్ని ఎడ్జస్ట్ని మెల్ట్ చేయకుండా మరి ఒక ఎలక్ట్రోడ్ని ఉపయోగించి ఎలక్ట్రోడ్ ద్వారా కరిగిస్తూ అతికించేటువంటి పద్ధతిని నాన్ ఫ్యూజన్ వెల్డింగ్ అని అంటారు. ఎగ్జాంపుల్ వచ్చేసి సాల్డరింగ్, బ్రేజింగ్ అండ్ బ్రాంజ్ వెల్డింగ్. సాల్డరింగ్, బ్రేజింగ్ అండ్ బ్రాంజ్ వెల్డింగ్ అనేవి నాన్ ఫ్యూజన్ వెల్డింగ్లో కిందికి వస్తాయి. డ్యూరింగ్ ఆర్క్ వెల్డింగ్ ద వెల్డర్ ఈజ్ ఎక్స్పోజ్డ్ టు హజార్డ్స్ సచ్ ఇంజురీ డ్యూ టు హార్మ్ఫుల్ రేస్. అంటే ఆర్క్ వెల్డింగ్ చేసేటప్పుడు వెల్డర్ అనేవాడు ఈ యొక్క హార్మ్ఫుల్ రేస్ కిరణాలు ఏవైతే ఉంటాయో వాటికి ఎదురుగా నిలబడి ఉంటాడు. ఎలాంటి కిరణాలు? అల్ట్రా వైలెట్ అండ్ ఇన్ఫ్రారెడ్ రేస్. ఇన్ఫ్రారెడ్ రేస్, అల్ట్రా వైలెట్ కిరణాలు అనేవి ఉత్పత్తి అవుతాయి, వాటికి ఎదురుగా నిలబడి వెల్డింగ్ చేస్తూ ఉంటాడు. మనమైతే ప్రాక్టికల్ జాబ్లో కొద్దిసేపు చేసి పక్కకు వెళ్తాం, కానీ తరచుగా మీకు ఉద్యోగం వచ్చినట్లయితే ఇండస్ట్రీలో రెగ్యులర్గా మీరు అదే జాబ్ మీద 8 అవర్స్ వర్క్ చేయాల్సి ఉంటుంది. 8 అవర్స్ మరి ఆ యొక్క ఆ రేస్కి ఎక్స్పోజ్ అవ్వడం అనేది కొంత ప్రమాదకరం, ఆరోగ్యానికి హానికరం. కాబట్టి వాటిని తప్పించుకోవడానికి మనం ఏ దుస్తులు వాడాలి, ఏ ఉపకరణాలు వాడాలి అనేటువంటిది చూద్దాం. ద ఆర్క్ అండ్ కాంటాక్ట్ హ్యాండ్ విత్ ఏమంటారు ఆఫ్ ఆర్క్ బర్న్స్ డ్యూ టు excessive heat from the arc and contact with hot jobs. Electric shock, toxic fumes, flying hot spatters, and slag particles and objects falling on the feet. ఎన్ని రకాల ఇంజరీస్ మనకు ఎక్కువ ఎదురవుతున్నాయంటే ఆర్క్ వెల్డింగ్ లోపల ఎదురుగా నిలబడడం వల్ల మనకు అతి నీలలోహిత కిరణాలు, అల్ట్రా వైలెట్ కిరణాలు, ఇన్ఫ్రారెడ్ రేస్ అనేవి ఉత్పత్తి అవుతూ ఉంటాయి, ఎక్స్పోజ్ అవుతూ ఉంటాం. వాటికి తోడు మరి బర్న్స్ అంటే మంటలు వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. ఎక్సెసివ్ హీట్ ఉండడం వల్ల, ఆర్క్ హీట్ ఉండడం వల్ల, తర్వాత మనం అప్పుడే వెల్డింగ్ చేసి జాబ్ని వెంటనే ముట్టుకున్నట్లయితే చేతులు కాలడం జరుగుతుంది, ఎందుకంటే జాబ్ చాలా హీట్ అయిపోవడం వల్ల. తర్వాత ఎలక్ట్రిక్ షాక్ వచ్చేయడానికి అవకాశం ఉంటుంది. టాక్సిక్ ఫ్యూమ్స్ అంటే విషవాయువులు వెలువడేటువంటి అవకాశం ఉంటుంది. ఫ్లయింగ్ హాట్ స్పాటర్స్, ఆ హాట్ స్పాటర్స్ అంటే ఏంటంటే ఒక మాదిరిగా గరుకుల చుక్కలుగా ఏర్పడడం, హాట్ స్పాటర్స్ ఏర్పడడం. అండ్ స్లాగ్ యొక్క పార్టికల్స్ అండ్ ఆబ్జెక్ట్స్ ఫాలింగ్ ఆన్ ద ఫీట్, కాల్ మీద ఏదైనా ఆబ్జెక్ట్ కింద పడడం, మనం చేస్తున్నటువంటి జాబ్ కావచ్చు, ఏదైనా ముక్కలు కావచ్చు, ఏదైనా స్లాగ్ మనం చిప్పింగ్ చేస్తున్నప్పుడు ఆ చిప్స్ కూడా వచ్చి మీద పడితే, కాళ్ళు మీద పడితే, మనం స్లిప్పర్స్ వేసుకొని ఉంటే కనుక కాలుతాయి, కాలు మీద ఇంజురీ జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నిటిని మనం అవాయిడ్ చేయాలి. ఏ ప్రమాదం, చిన్న ప్రమాదం కూడా లేకుండా వర్క్షాప్లో 8 గంటలు పనిచేసి ఉద్యోగం చేసుకొని ఇంటికి వెళ్ళాలి అని అంటే మనము ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ప్రాథమికమైనటువంటి రక్షణ సూత్రాలను, సేఫ్టీ ప్రొసీజర్స్ని ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ద ఫాలోయింగ్ సేఫ్టీ అపెరల్స్ and accessories are used to protect the welder and other persons working near the welding area from the above mentioned hazards. ఈ యొక్క వర్కింగ్ ఏరియాకి దగ్గరలో ద ఫాలోయింగ్ సేఫ్టీ అపెరల్స్ అండ్ యాక్సెసరీస్, కొన్ని అపెరల్స్, యాక్సెసరీస్ మనకు లిస్ట్ ఇవ్వడం జరిగింది, అవి యూజ్ చేయాలి టు ప్రొటెక్ట్ వెల్డింగ్ చేసేటువంటి వారికి రక్షణగా ఇవన్నీ వాడతాం. అదర్ పర్సన్స్ వర్కింగ్ నియర్ ద వెల్డింగ్ ఏరియా ఫ్రమ్ ద అబోవ్ మెన్షన్డ్ హజార్డ్స్. మనం పైన పేర్కొన్నటువంటి మరి అన్ని విధాలైనటువంటి ఇబ్బందులు
నుంచి తప్పించుకోవడానికి కింద ఉన్నటువంటి యాక్సెసరీస్ని మనము వాడతాం. మొట్టమొదటిగా సేఫ్టీ అపారెల్స్. సేఫ్టీ అపారెల్స్లో 4 రకాలు ఉన్నాయి. ఒకటి లెదర్ ఆప్రాను, లెదర్ గ్లౌజెస్, లెదర్ కేప్ విత్ స్లీవ్స్, నెక్స్ట్ వచ్చేసి ఇండస్ట్రియల్ సేఫ్టీ షూస్. ఇవన్నీ కూడా లెదర్ ఎందుకు వాడుతున్నారు అంటే హీట్ ఆబ్జెక్ట్స్ని మీద మనం పనిచేస్తున్నప్పుడు లెదర్ కిరణాలు అతిలో నీలలోహిత కిరణాలు కావచ్చు, లేకుంటే ఇన్ఫ్రారెడ్ రేస్ కావచ్చు, లేకపోతే ఏదైనా వేడికి సంబంధించినవి కావచ్చు, లెదర్ అబ్జార్బ్ చేసుకుంటుంది. అది మన ఆ ఉష్ణోగ్రత, శరీర ఉష్ణోగ్రత నుంచి మన శరీరానికి తాకకుండా మనకు అది ప్రొటెక్షన్ ఇస్తుంది. కాబట్టి అవి వాడతాం. తర్వాత షూస్ కూడా మనం వేసుకోవాలి తప్పనిసరిగా. రెండోది హ్యాండ్ స్క్రీన్. రెండో దాంట్లో చూసినట్టయితే హ్యాండ్ స్క్రీను, అడ్జస్టబుల్ హెల్మెట్, పోర్టబుల్ ఫైర్ ప్రూఫ్ క్యాన్వాస్ స్క్రీన్స్. పోర్టబుల్ ఫైర్ ప్రూఫ్ క్యాన్వాస్ స్క్రీన్స్ కూడా మనకు దొరుకుతాయి. నెక్స్ట్ మూడోది చిప్పింగ్ అండ్ గ్రైండింగ్ గాగుల్స్. చిప్పింగ్ చేసేటప్పుడు, గ్రైండింగ్ చేసేటప్పుడు మినుగురులు ఎగిరి పడుతూ ఉంటాయి. అవి కళ్ళలో చొరపడకుండా మనము ఆ యొక్క చిప్పింగ్ గ్లాసెస్, గ్రైండింగ్ గ్లాసెస్ తెల్లగా ఉంటాయి అద్దలు, అవి పెట్టుకుంటాం. తర్వాత రెస్పిరేటర్ అండ్ ఎగ్జాస్ట్ డక్టింగ్. రెస్పిరేటర్ అంటే ఏంటంటే శ్వాసకు సంబంధించింది. మనం గ్యాస్ వెల్డింగ్స్ చేస్తున్నప్పుడు విషవాయువులు వెలువడినప్పుడు మరి రెస్పిరేటరు మరియు ఎగ్జాస్ట్ డక్టింగ్ అనేది మనం వాడడం వల్ల మరి ఆ విషవాయువులు మన లోపలికి వెళ్లకుండా మనకు కాపాడుతుంది. ద లెదర్ అప్రాన్ గ్లౌజెస్, కేప్ విత్ స్లీవ్స్ అండ్ లెగ్ గార్డ్ ఫిగర్ నెంబర్ 3, 4, 5, 6లో చూపించినట్టుగా ఆర్ యూజ్డ్ టు ప్రొటెక్ట్ ద బాడీ, హ్యాండ్స్, ఆర్మ్స్, నెక్, చెస్ట్ ఆఫ్ ది వెల్డర్. వెల్డర్ యొక్క మరి బాడీని, హ్యాండ్స్ని, చేతుల్ని, ఆర్మ్స్ని, నెక్, మెడని, మెడ భాగము, చెస్ట్ భాగం, ఇదంతా కూడా అది ప్రొటెక్షన్ ఇస్తుంది. హీట్ ఫ్రమ్ ద హీట్ రేడియేషన్ నుంచి, తర్వాత హాట్ స్పాటర్స్ ఫ్రమ్ ద ఆర్క్ and also from the hot slag particles flying from the weld joint during chipping of the solidified slag. ఏదైనా కానీ మనం చిప్పింగ్ చేస్తున్నప్పుడు ఎగిరిపడేటువంటి చిప్స్ కావచ్చు, రేడియేషన్ కావచ్చు, హీట్ కావచ్చు, స్పాటర్స్ కావచ్చు, ఏది కూడా మన మీద పడకుండా, పడ్డా కూడా మనకి ఏమి హాని జరగకుండా వెల్డర్కి ఈ ఉపకరణాలు మనకు ఉపయోగపడతాయి. దిస్ ఈజ్ కాల్డ్ యాప్రాన్. ఇది మెడ దగ్గర ఇట్లా వేసుకుంటాడు వ్యక్తి, ఇలా వేసుకొని వర్క్ చేయడం జరుగుతుంది. ఇది గ్లౌజెస్, హ్యాండ్ గ్లౌజెస్ ఇవి. ఓకే, తర్వాత దిస్ ఈజ్ కాల్డ్ కేప్ విత్ స్లీవ్స్. ఇది లెదర్ ఆప్రాను, కేప్ విత్ స్లీవ్స్ ఇక్కడ మనకు కనబడుతున్నాయి. ఓకే, అడ్జస్టబుల్ హెల్మెట్ పెట్టుకున్నాడు, ఎలక్ట్రాడ్ పెట్టుకున్నాడు. ఇవన్నీ కూడా ఉపకరణాలు వేసుకొని మనము జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది వెల్డింగ్ అనేది. ఓకే, సో ఉత్తగానే మనము చేస్తే ప్రమాదాలు కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి మనం చాలా జాగ్రత్తలు పాటిస్తూ వెల్డింగ్ చేయాలి. ఓకే, ఫిగర్ నెంబర్ 3లో ఇవన్నీ కూడా ఉపకరణాలు, మనం పైన పేర్కొన్నటువంటి ఉపకరణాలన్నీ కూడా మనకు కనబడుతున్నాయి. ఫిగర్ నెంబర్ 4లో కేప్ విత్ స్లీవ్స్ అనేది ఇదన్నమాట. కేప్ అంటారు దీన్ని, CAP లేదా క్యాప్ విత్ స్లీవ్స్. స్లీవ్స్ అంటే చేతులకు వచ్చేటువంటి తొడుగు. ఇవన్నీ కూడా రేడియేషన్ నుంచి, హీట్ నుంచి, మరి మనకు తగిలేటువంటి వేడి నుంచి, అన్నిటి నుంచి కూడా మనకి ఇవన్నీ కూడా కాపాడడం జరుగుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ పీపీఈ కిట్. మనం ఇప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత అందరికీ పీపీఈ కిట్ గురించి వస్తుంది, కానీ మనకు ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి మనకు వెల్డింగ్లో కానీ, ఫిట్టింగ్లో కానీ, ఏ వర్క్షాప్లో కానీ పీపీఈ కిట్స్ గురించి మనకు చెప్పబడతాయి. ముఖ్యంగా వెల్డర్లో ఉంటాయి పీపీఈ కిట్స్. పీపీఈ కిట్స్ అంటే ఏంటి? పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్. ఇది ధరించడం అంటే ఇదంతా పీపీఈ కిట్. ఇప్పుడు కరోనా వస్తే డాక్టర్లు కూడా ఇవన్నీ కూడా పీపీఈ కిట్లు వేసుకుని పేషెంట్ దగ్గరికి వెళ్తున్నారు. మనం కూడా వెల్డింగ్ వర్క్షాప్లో పనిచేసే వాళ్ళము ఇవన్నీ కూడా తప్పనిసరిగా ధరించినట్లయితే మనకు ఏ విధమైనటువంటి ప్రమాదాలు జరగకుండా మనము బయటపడగలుగుతాం. ఇవి చూసినట్టయితే ఇవి వెల్డింగ్ హెల్మెట్స్. నిన్న మనం వర్క్షాప్లో కూడా చూసాము. మన వర్క్షాప్లో ఇవి వెల్డింగ్ షూస్ ఈ విధంగా ఉండాలి. మనకు కాళ్ళకి కూడా ఏమీ హాని జరగకుండా ఉండడానికి
సో ఇదన్నమాట. షేడ్ నెంబర్ ఆఫ్ కలర్డ్ గ్లాసెస్. రేంజ్ ఆఫ్ వెల్డ్ కరెంట్ ఆంపియర్స్ అప్ టు 100 ఉంటే 8 to 9 షేడు కలర్డ్ గ్లాస్. చిన్న ఉందా పోయి పెద్ద ఉందా అరమని 100 ఏం చేస్తున్నాను ఎవరది పెడుతున్నట్టు నాకు కవర్లా 100 to 300 ఉంటే కనుక 10 to 11 కలర్డ్ గ్లాస్ వాడతాము. తర్వాత ఎబో 300 ఉంటే 12 to 14 ఉన్నటువంటి షేడెడ్ కలర్డ్ గ్లాసెస్ మనము వాడాలి. ఎందుకంటే వాటిని నామ్స్ని బట్టి వాడకపోతే కనుక మన కళ్ళు దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంటుంది. మనం డైరెక్ట్గా స్పార్క్స్ని చూడకూడదు. సో ఇవన్నీ జాగ్రత్తలు మనం పాటించాలి. ఇక్కడ చూసినట్టయితే పోర్టబుల్ పైప్ ప్రూఫ్ క్యాన్వస్ స్క్రీనింగ్, పైప్ ప్రూఫ్ క్యాన్వస్ స్క్రీనింగ్ అంటారు ఇదంతా కూడా. ఇది ఒక రకమైనటువంటి వెల్డింగ్ బూత్. ఇవి సేఫ్టీ గాగుల్స్, కళ్ళకి ఇట్లా బెల్ట్ మాదిరిగా వచ్చి పెట్టుకునేటువంటి సేఫ్టీ గాగుల్స్ అన్నమాట. ఇతను 2 లక్షలు సామాన్ పోతాడు వాడు మనకి. క్లాస్ మధ్యలో మాట్లాడద్దా బాబు, మ్యూట్ పెట్టుకోవాలి ఎవరైనా. సో ఈ విధంగా వర్క్ చేస్తూ ఇక్కడ గ్యాస్ వెల్డింగ్ దగ్గర పనిచేస్తున్న అతను ఈ విధమైన గాగుల్స్ పెట్టుకొని వర్క్ చేస్తున్నాడు. రెస్పిరేటర్ ప్యాడ్ టు ప్రివెంట్ ఇన్హలేషన్ ఆఫ్ టాక్సిక్ ఫ్లేమ్స్. ఇక్కడ మూతికి ఒకటి మాస్క్ లాంటిది పెట్టుకుంది ఇక్కడ, దట్ ఈస్ కాల్డ్ రెస్పిరేటర్ ప్యాడ్. ఈ యొక్క విషవాయువులు వెదజల్లేటువంటి వాయువులతో మనం కనుక వెల్డింగ్ చేస్తున్నట్లయితే ఆ వాయువులు మన లోపలికి వెళ్ళకుండా మరి ఫిల్టరేషన్ లాగా ఈ రెస్పిరేటర్ అనేది మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి తప్పనిసరిగా అది వాడాలి, లేదంటే మనకు డేంజర్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. సో దట్స్ ఆల్ ఫర్ ద క్లాస్ టుడే. ఈ మనము కావాల్సినటువంటి మనకు ఇంపార్టెంట్ అవసరమైనటువంటి ఉపకరణాల గురించి మనం ఈరోజు చదువుకున్నాం. సేఫ్టీ ఎక్విప్మెంట్స్ అండ్ దేర్ యూజెస్ ఇన్ వెల్డింగ్. సేఫ్టీ ఎక్విప్మెంట్స్ తర్వాత వాటి ఉపయోగాలు వెల్డింగ్ లోపల అనేటువంటి టాపిక్ని ఈరోజు మనం చూసుకోవడం జరిగింది. మీ ఫొటోస్ మీరు ఆన్ చేసినట్లయితే నేను ఐ విల్ టేక్ ఏ ఫోటోగ్రాఫ్ ఫర్ అటెండెన్స్ పర్పస్.